ఘన విజయం సాధించాల్సిన సినిమా సాధించకపోతే ముందు బాధపడేది దర్శకుడే. అలాగే విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు పొందితే ఆ దర్శకుడే ఆనందిస్తాడు. అపర దేవదాసుని నాయకుడిగా పెట్టి దాసరి నారాయణరావు గారు రూపొందించిన దేవదాసు మళ్లీ పుట్టాడు చిత్రం కేవలం మేధావుల ప్రశంసలకు మాత్రమే నోచుకుంది. ఆ సినిమా గురించి తలుచుకున్నప్పుడల్లా ఎవరికైనా పతాక సన్నివేశం ముందొచ్చే పాట గుర్తొస్తుంది. రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో వేటూరు గారు రాసిన ఆ బాలు పాట వింటే ఆ సన్నివేశంలో కారులో వెళ్తున్న అక్కినేని సావిత్రి కనిపిస్తారు. మరి ఇప్పుడు ఆ పాటే మనకి బాలు గారు వినిపిస్తారు. దిక్కులు కలిసే సమయం ఇది, సూర్యుడు చూడని ఉదయం. దిక్కులు కలిసే సమయం ఇది, సూర్యుడు చూడని ఉదయం. ఆ దేవుడు ఆడే చదరంగంలో, ఆ దేవుడు ఆడే చదరంగంలో. ఇది జీవుడు పొందిన తొలి విజయం, అనురాగానికి అంతిమ విజయం. దిక్కులు కలిసే సమయం ఇది, సూర్యుడు చూడని ఉదయం. ఇది ప్రకృతి ఎరుగని ప్రణయం, ఒక పార్వతి కోరిన ప్రళయం. ఆకాశానికి ఆవేశానికి సముద్రానికి సంతోషానికి అవధులు చెరిగిన సమయం. దివి భువి ఒకటై నరుడే గురుడై అమరుడైనది అభ్యుదయం. జనన మరణముల తమః కిరణముల సృష్టి విలయముల సంగమ సమయం. దిక్కులు కలిసే సమయం ఇది, సూర్యుడు చూడని ఉదయం. గగన వీణలో మెరుపు తీగ కళ్యాణి రాగములు మీటగా. మత్త కోకిలల మధుర గాత్రములు మంగళధ్వనులు పాడగా. పొడుల నది పారాణిది పులకించగా. ప్రకృతి అందాలు పందిళ్ళుగా, జలదనాదాలు మద్దెళ్ళుగా. చాలని ప్రేమకు ఈ మనసులే మూడు ముళ్ళుగా.
జరుగనున్నది ధరిత్రి ఎరుగని చరిత్ర కందని కళ్యాణం. సమాధి కట్టిన ప్రేమకు ఉగాది ఉదయం నేడు, మరణించిన మనిషికి మరో జన్మ ఈనాడు. హార్ట్ టచింగ్ సీన్. హార్ట్ టచింగ్ సీను, ఇక్కడ గుండెలు పగిలిపోయేంత బ్యూటిఫుల్ ప్లేయింగ్ ఒకటి. ఆ సినిమాలో నేను పాడిన ఒకటే ఒక పాట. ఈ మధ్య ఈ పాట కోసం నేను మళ్ళీ వీడియో చూస్తుంటే కడుపు నిండుగా దుఃఖం రావడం అనేటటువంటిది జరిగింది. ఇద్దరు, సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు, ఇద్దరు అంతిమ ఘట్టానికి వెళ్ళబోయే సందర్భంలో వచ్చే పాట ఇది. అద్భుతమైనటువంటి నటుడు, నటీమణి, మీరు అన్నారు కదా వాళ్ళిద్దరు కాంబినేషన్ తర్వాత రాదు అని. వాళ్ళ మీద వచ్చిన పాట దర్శకుడు దాసరి నారాయణరావు గారికి కూడా నేను సర్వదా కృతజ్ఞుడు. థ్యాంక్ యూ. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు, చాలా మంచి అలవాటు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. గుండెలో నా బలపు గాయం ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. కలవు కావా నా కన్నుల్లో బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా. బాగా పాడలేదు అనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడు. చెలియా 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 చెలియా. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ము ఎక్కువ అవసరం. కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నీ స్కిల్ డెవలప్మెంట్కి నువ్వే, నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. కావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ దాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శూలమే ఉండదనా. ఆకాశమే నా హత్తుగా, నీ కోసం వచ్చా ముద్దుగా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్ లో. హేమంత మంచుల్లో, ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమేదే యమునాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది.
నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటుంది. తుహరేగి హాయి మహిమా ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.